ట్రంప్‌కి సెనెట్‌లో ఒక పెద్ద షాక్ తగిలింది. ఏదైతే మొన్న కాంగ్రెస్‌లో తిరస్కరించబడినటువంటి ఇది ఉంది గదా! అంటే అక్కడ ఎలక్షన్‌లు ఆన్‌లైన్‌లో, మెయిల్‌లో ఇట్లాంటి ఓట్లన్నీ ఉంటుంటాయి. అట్లాంటిదేమీ లేకుండా పోలింగ్ బూతుల దగ్గరికి రావాలి. బ్యాలెట్ పేపర్‌లలో ఓటెయ్యాలి. అది కూడా ప్రతి ఒక్కళ్ళకి ఓటర్ ఐడీ ఉండాలి. అమెరికా పౌరులన్నటువంటి కార్డుండాలి అన్నటువంటి పాయింట్ చెప్తా తీసుకొచ్చినటువంటి చట్టాన్ని కాంగ్రెస్ తిరస్కరిస్తే సెనెట్‌లో వాస్తవంగా అయితే గెలవాలి. కానీ మనకిక్కడ ఎట్లయితే రాజ్యాంగ సవరణ చేసినప్పుడు 2/3 కావాలో అక్కడ కూడా 60 ఓట్లు కావాలి. 51 ఓట్లొచ్చినాయి జేడీ వాన్స్ ఓటుతో కూడా కలిపి. కానీ అది చాలదు. అప్పటికి డెమోక్రాట్స్‌కి సంబంధించినటువంటి సెన్సోన్ కొలిన్స్ రిపబ్లిక్ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ఏదైతే ఓటర్ ఐడీ కావాలి అన్నటువంటిది, అట్లాగే సిటిజన్‌షిప్ ఉండి తీరాలి అన్నటువంటి దానికి. కానీ ఫైనల్‌గా 60 ఓట్లు లేకపోవడం వల్ల అది కాస్త బిల్లు తిరస్కరించబడింది. ట్రంప్ కోరుకున్నటువంటిది జరగట్లేదు. రెండోది, అమెరికాలో ఇంతకంటే దారుణం లేదు. మన దేశంలో ఓటర్ ఐడీ లేకుండా నాట్ అలౌడ్ ఉంటది. లేదా 8 రకాలో 10 రకాలో గుర్తింపు కార్డులు ఉన్నాయి అక్కడ. అది కూడా లేకపోవడమే దారుణం.